ఇవాళ శారదా పీఠాధిపతి వారు ఋషికేశ్లో ఉన్నప్పుడు కానీ పీఠంలో ఉన్నప్పుడు కానీ ఏ దేవాలయంలో ఉన్నా కానీ ఏ పేటలో ఉన్నా కానీ నేను అనేక సార్లు వారిని కలవడం జరిగింది. ముఖ్యంగా స్వరూపానందేంద్ర సరస్వతికి ఉన్నటువంటి హైందవ ధర్మ సనాతన ధర్మ ఉద్ధరణ అనేటువంటి బాధ్యత ఏదైతే స్వామివారు తీసుకుంటారో అది మాటలు చెప్పలేనిది. ఎప్పుడు ధర్మానికి గ్లాని జరిగినా అది ఏ స్థాయి మనిషి అయినా సరే ఎవరైనా సరే ఇది తప్పు, ఇది ధర్మానికి మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఇది తప్పు, ఇది సనాతన ధర్మం ఒప్పుకోదు, హిందూ పీఠాలు ఒప్పుకోవు అని చెప్పేటువంటి మనకున్నటువంటి ఒక గొప్ప శక్తి స్వరూపానందేంద్ర సరస్వతి. వారికి నేను హిందూ సమూహం తరఫున వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు మాట్లాడాలి, మీరు అడగాలి, మీరు అడిగినప్పుడే మన ధర్మం ముందుకెళ్తుందని మా అందరి విశ్వాసం. మేము దేవాలయాల పరిరక్షణ, జీర్ణోద్ధరణ ఇవన్నీ చేస్తాం కానీ మఠాధిపతులు పీఠాధిపతుల వల్లే కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ హైందవ ధర్మం కాపాడబడింది. ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు 700 సంవత్సరాల పైబడి ఈ దేశాన్ని పరిపాలిస్తే హైందవ ధర్మం ఎక్కడా చెరిగిపోకుండా మఠాధిపతుల వల్ల, పీఠాధిపతుల వల్ల ఈ సనాతన ధర్మం ఎప్పటికీ కూడా శిఖరంలాగా, ఒక హిమాలయ శిఖరంలాగా నిలబడి ఉంది. అందుకే మనమందరం కూడా హైందవ పీఠాలకు వినమ్రంగా నమస్కరించి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేయాలని అందరికీ మనం చేసుకుంటున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకత గురించి నేను మీకు మనవి చేస్తాను. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాలి? ముఖ్యంగా దేవాలయాల పరిరక్షణ అనేది తక్షణ కర్తవ్యం. ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలు శిథిలమైపోతున్నాయి, కొత్త కొత్త దేవాలయాలు పుట్టుకొస్తున్నాయి, ఎయిర్ కండిషన్ దేవాలయాలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఋషులు, మహాపురుషులు స్థాపించినటువంటి దేవాలయాలు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆశ్చర్యం. అమ్మగారు కమిషనర్ గారు వెళ్ళారు, చెరుకుపల్లి అనే ఊరు. ఆ ఊరిలో ఆశ్చర్యం, నాకే తెలియదు వామనావతారానికి సంబంధించినటువంటి దేవాలయం ఉన్నది. నాకు తెలియదు, ఇన్ని దేవాలయాలు తిరిగారు. మీరందరూ సగర్వంగా చెప్పుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో దశావతారానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఉన్నాయి అని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆవిడ ఈ దశావతారానికి సంబంధించినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఒక టూరిజం ప్యాక్లోకి తీసుకొచ్చి అందరూ కూడా దర్శించేలాగా ఆవిడ గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప దేవాలయ సంపద ఉంది. నాకు ఎవరో అన్నారు నాతోటి, ఈ దేశంలో చిన్న చితక గ్రామ దేవతలతో సహా చూసుకుంటే చిన్న చిన్నవి నది పరివాహ ప్రాంతంలో కూడా చూసుకుంటే 65 లక్షల దేవాలయాలు ఉన్నాయంటున్నారు. 65 లక్షల దేవాలయాలంటే మాటలా? ఇవి దేవుడు కట్టుకున్నాడా? దేవుడు కట్టుకున్న దేవాలయాలు కాదు ఇవి, భక్తులు కట్టుకున్నటువంటి దేవాలయాలు. మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ ఒక తాజ్మహల్ గురించి, ఇంకో దేవుడి గురించో మాట్లాడతాం. ఒక కేదార్నాథ్ చూస్తుంటే పొరకించిపోతుంది మనస్సు, సోమనాథ్ చూస్తే పొరకించిపోతుంది. అలాగే తమిళనాడులో కానీ కేరళలో కానీ దేవాలయాల శిల్ప సంపద చూస్తే మనస్సు పురకాంకితమైపోతుంది. నిజంగా మళ్ళీ వాటిని పునర్నిర్మించాలంటే చాలా కష్టం. అటువంటి దేవాలయాలు సిద్ధమైపోతూ ఉంటే, దేవాలయాల్లో ఉన్నటువంటి శాసనాలు కనుమరుగైపోతూ ఉంటే చరిత్ర మారిపోతుంది, చరిత్ర చెరిగిపోతుంది. అందుకే వీటిని ఆలోచించి ఎప్పుడు కూడా హైందవ సదస్సు అంటే ధర్మాన్ని ముందుకెలా తీసుకెళ్లాలని మాట్లాడతాం. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ ధర్మానికి ఒక ఆత్మ లాంటిది దేవాలయం. నేను ఒక సినిమాలో చెప్పాను, గుండె బాగున్నంత కాలం దేహం బాగుంటుంది, గుండె బాగున్నంత కాలం దేహం బాగుంటుంది, గుడి బాగున్నంత కాలం దేశం బాగుంటుంది అని. గుడి బాగుండాలి. గుడి లేకుండా ఈ సనాతన ధర్మాన్ని అసలు మనం ఊహించుకోలేము. ఈ
వీటన్నిటినీ కాపాడుకునే ఒక నవీన